బియ్యం నిల్వ చేసి పెట్టుకున్నప్పుడు నల్లని పురుగులు పడతాయి. తద్వారా చికాకు అనిపిస్తుంది. వండటానికి ఇబ్బందికరంగా మారుతుంది. అయితే మన బామ్మలు కాలం నాటి నుంచి కూడా ఇంట్లో బియ్యం నిల్వ చేసుకునే పద్ధతి ఉంది. అయితే అప్పటి కాలం వాటి చిట్కాలు కూడా ఉన్నాయి. తద్వారా పురుగును వదిలించుకోవచ్చు. మన దేశంలో బియ్యం రేటు రాను రాను పెరిగిపోతుంది. ఇది ఎంతో ఆవశ్యకమైనది. ఎందుకంటే ఎక్కువ శాతం మంది మన దేశంలో రైస్ తింటారు కాబట్టి. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో బియ్యంపై ఆధారపడి ఉంటారు. అయితే ఈ బియ్యాన్ని ఎక్కువ శాతం వరకు చాలా మంది ఇళ్ళలో నిల్వ చేసి పెట్టుకుంటుంటారు. కానీ ఒక్కసారి బియ్యం పురుగు పడుతుంది. దానికి అనేక ప్రధాన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా గాలి వెళ్ళడం వల్ల బియ్యానికి పురుగులు పడుతుంది. అయితే డబ్బాలో నిల్వ చేసుకున్నప్పుడు లేదా బ్యాగులో నిల్వ చేసుకున్నప్పుడు బియ్యానికి పురుగులు పట్టకుండా కొన్ని చిన్న టిప్స్ పాటిస్తే వాటిని త్వరగా వదిలించుకోవచ్చు. తద్వారా బియ్యం పాడవకుండా ఉంటుంది. మీ జేబుకు చిల్లు కూడా పడదు. ఇక బియ్యం నిల్వ చేసుకున్న డబ్బాలలో లవంగాలు వేసి పెట్టాలి. తద్వారా బియ్యం పురుగు పట్టకుండా ఉంటుంది. లవంగంలో ఉండే అరోమా వల్ల అవి పారిపోతాయి. పురుగు లవంగం నుంచి వచ్చే ఆ సువాసన పట్టకుండా పారిపోతుంది. బియ్యం చేసినప్పుడే అందులో ఈ లవంగాలు కూడా వేయాలి. ఇవి కాకుండా బియ్యం నిల్వ చేసుకునే డబ్బాలు లేదా సంచుల్లో పసుపు కొమ్ములు కూడా వేయడం వల్ల పురుగు పట్టకుండా ఉంటుంది. మనకు తెలిసిందే పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయని. అయితే బియ్యం డబ్బాలో కూడా ఈ పసుపు కొమ్ములు ఒక 5 వేయడం వల్ల ఆ పురుగు పట్టకుండా ఉంటుంది. ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుంది. ఇక వేప, ఇది కూడా ఎఫెక్టివ్ రెమెడీగా పనిచేస్తుంది. బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే వేప వేసి పెట్టాలి. డబ్బాలో నిల్వ వేసినప్పుడు అప్పుడప్పుడు ఎండలో బియ్యం ఆరబెట్టాలి. ఆ తర్వాత డబ్బాలో బియ్యం నిల్వ చేసుకున్నప్పుడు ఎండిన వేపాకు పొడి ఆకులను కూడా వేయాలి. తద్వారా బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది. ఇక బియ్యం పురుగు పట్టకుండా కాపాడే మరో ఎఫెక్టివ్ రెమెడీ ఎండుమిర్చి. ఇది అందరి ఇళ్లలో అందుబాటులో ఉంటుంది. మన బామ్మల కాలం నాటి నుండి ఈ టిప్ ఫాలో అవుతున్నారు. ఎండుమిర్చి మంచి ఘాటు వాసన వస్తుంది. తద్వారా బియ్యం నిల్వ చేసిన డబ్బా లేదా సంచుల్లో ఈ ఎండుమిర్చి వేయాలి. ఇది పప్పులు లేదా పిండిలో కూడా వేసుకోవడం వల్ల అవి పాడవకుండా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఇక ఇవి మాత్రమే కాదు, బోరిక్ యాసిడ్ కూడా మంచి ఎఫెక్టివ్ రెమెడీ. ఒక మంచి గుడ్డలో బోరిక్ యాసిడ్ చిన్న చిన్న మూటల్లో కట్టి మీరు నిల్వ చేసుకున్న బియ్యం లేదా డబ్బాలో వేసుకొని పెట్టడం వల్ల పురుగు చేరకుండా ఉంటుంది. ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుంది. ఇక కొంతమంది బియ్యంలో పురుగు చేరకుండా మ్యాచ్ స్టిక్స్ కూడా ఉపయోగిస్తారు. వీటిని కంటైనర్లో వేసి పెట్టడం వల్ల ఇందులోనే సల్ఫర్ వాసనకు పురుగులు పారిపోతాయి. ఇక బియ్యం డబ్బాలో పురుగు చేయకుండా ఉండడానికి ఆ వెల్లుల్లి వేసి ఉంచాలి. తద్వారా ఈ ఘాటైన వాసన కూడా పురుగు చేరదు. బియ్యంలో మాయిశ్చర్ నిల్వ కూడా ఉండదు. ఈ చిట్కాలు ఉపయోగించి బియ్యంలో పురుగు చేరకుండా కాపాడవచ్చు.